హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లో అనేక రకాల సమస్యలకు కారణం ఇంటి ఈశాన్య దిశ. దాని యొక్క వాస్తు ఏ విధంగా ఉండాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో వాస్తుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. హిందూ పురాణాల్లో కుబేరుడు సంపదకు అధినాయకుడు, కీర్తి బంగారానికి కారకుడుగా పరిగణిస్తారు. ఈశాన్య దిక్కును కుబేరుడు పరిపాలిస్తాడు. కనుక ఇంటి నిర్మాణంలో వస్తువుల ఏర్పాటులో కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. ఇంట్లో ఈశాన్య మూలకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశకు పెద్దపీటే వేశారు. అందుకే ఈ దిశలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు. ఈశాన్యం దిశ ధనలక్ష్మి స్థానంగా కూడా చెబుతారు. అందుకే ఈ దిశలో వాస్తుపరంగా ఎలాంటి పొరపాట్లు చేయకూడదని సూచిస్తారు. ఇంతకీ ఈశాన్య దిశలో ఎలాంటి వాస్తు పద్ధతులను పాటించాలి, లోపాలు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర దిశలో డోరు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు ఎక్కువ అవుతాయి. ఈశాన్య ఉత్తర దిశలో డోరు ఉంటే మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల మంచి పేరు ప్రతిష్టలతో పాటు ధన ప్రాప్తి లభిస్తుంది. ఈశాన్య దిశలో నీటి నిల్వ ఉండేలా చూసుకోవాలి. అందుకే ఈశాన్య దిశలో బోర్ లేదా పంపుని ఏర్పాటు చేసుకుంటే డబ్బుతో పాటు శాంతి లభిస్తుంది. ఈశాన్యంలో పూజగది ఉండేలా చూసుకోవాలి. అలాగే దేవుడి చిత్రపటాలు కూడా ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ దిశలో ఎలాంటి పరిస్థితిలో కూడా బరువులు లేకుండా చూసుకోవాలి. ఈ దిశలో స్థలం ఎక్కువగా ఉంటే శుభం కలుగుతుంది. అలాగే సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ వైపు టాయిలెట్ లేకుండా చూసుకోవాలి. ఇది చాలా పెద్ద వాస్తు దోషం అవుతుందని పండితులు చెప్తున్నారు. ఈశాన్యంలో మరుగుదొడ్లు ఉంటే ఇంట్లో వారు నిత్యం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈశాన్య దిశలో గుంటలు, మురికి కాలువలు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లల అభివృద్ధి విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఈశాన్య దిశలో మెట్ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు. అలాగే ఆ వైపు బెడ్రూమ్ నిర్మాణం కూడా చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఈశాన్య దిశలో కరెంటు స్తంభాలు కూడా ఉండకూడదు. దీనివల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబంలో వివాదాలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈశాన్య దిశలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటే మన ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.